ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం దీని యొక్క వాక్యం చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసం చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఈనాడు మనము లోక సంబంధమైనటువంటి పుస్తకాలు ఎంత జ్ఞానం సంపాదించినని, కానీ ఆ జ్ఞానం వలన మన జీవితాలు మార్చబడవు, మన తలంపులు మార్చబడవు, మన హృదయ శుద్ధి కలదు. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనం చదివినప్పుడు తప్పనిసరి మనకి ఆలోచనలు మారుతాయి, మన జీవితం మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మనం చూసే చూపులు మారుతాయి. అందుకే అంత జ్ఞానం కలిగిన సొలొమోను మహారాజు ఈ మాటలు చలవిస్తూ ఉన్నాడు. అత్యంత తెలివిమంతుడు, అత్యంత జ్ఞాని, అత్యంత సంపన్నుడు, అన్ని విధాలుగా పరిశోధించి తెలుసుకున్నటువంటి మాటలు ఏంటంటే, మనం బైబిల్ గ్రంథం, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నప్పుడు మన యొక్క తలంపులు మారుతాయి, మన చూపు మారుతుంది, మన ప్రవర్తన మారుతుంది, మంచి జ్ఞానం ఉంటుంది. అంతేకాకుండా పరలోక రాజ్యానికి ప్రవేశము దొరుకుతుందని ఈ మాటల ద్వారా సెలవిస్తున్నాడు. అంతేకాకుండా ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, చీకటిలో నుంచి మనం వెలుగులోనికి వస్తామని చెప్తాడు. చీకటిలో నుంచి మనం వెలుగులోనికి వచ్చినప్పుడు ఏది సరైంది, ఏది సరైంది కాదు, ఏది తప్పు, ఏది పాపము, ఏది అజ్ఞానం, ఏది బుద్ధిహీనత అని తెలుసుకుంటామని ఈ మాటల ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.